కొన్ని జైల్స్ ఉంటాయి, రెండు రకాలు ఉంటాయి జైల్స్. క్లోజ్డ్ జైల్స్ ఉంటాయి. క్లోజ్డ్ జైల్స్ అని అంటే వాళ్ళని అంతా బంధించి చెరసాల్లోనే పెట్టేస్తారు. క్లోజ్డ్ జైలు, కాళ్ళు చేతులను బిగించేసి చెరసాల్లోనే ఉంటారు వాళ్ళు, జైల్లోనే. కొన్ని ఓపెన్ జైల్స్ అని ఉంటాయి. ఓపెన్ జైల్ అని అంటే వాళ్ళని బయట వదిలేస్తారు, బయట వాళ్ళు పని చేస్తుంటారు, కానీ చుట్టూన్నటువంటి గోడలు, 4 గోడలు దాటి వాళ్ళు బయటికి వెళ్ళడానికి ఉండదు. లోపల వాళ్ళకు స్వాతంత్రం ఉన్నట్టుగానే ఉంటుంది, కానీ నిజానికి వాళ్ళు ఉంటున్నది ఎక్కడ అని అంటే జైల్లో వాళ్ళు ఉంటున్నారు. ఓపెన్ జైలు అన్ని ఉన్నట్టుంటే కానీ అసలైనటువంటి తృప్తి, అసలైనటువంటి సంతోషము, అసలైనటువంటి సమాధానం ఉండదు. ఎందుకంటే అక్కడ నుంచి దాటిపోలేరు. దాంట్లోనే వాళ్ళని ఏం చేసినా దాంట్లోనే. అపవాది ఇలాంటి ఓపెన్ జైల్స్ పెట్టడానికి చూస్తాడు. ఏదేదో పనుల్లో ఇన్వాల్వ్ అవుతుంటారు, ఎన్నెన్నో విషయాల్లో ఉంటారు, అన్ని జరిగిపోతున్నట్టుగా ఉంటాయి, కానీ నిజమైనటువంటి సంతోషము, నిజమైనటువంటి సమాధానము, నిజమైనటువంటి సంతృప్తి మరి వాళ్ళకు ఏం లభించవు. అది వాడు చేసేటువంటి స్ట్రాటజీ. దాన్ని గుర్తించి యేసుక్రీస్తులో పరిపూర్ణమైనటువంటి విడుదల మనం పొందుకోవాలి.